కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో దూసుకెళ్తున్న బీజేపీ ఉత్తరాదిని దాదాపుగా అన్ని పెద్ద రాష్ట్రాల్లోనూ తన ప్రాభవం చూపిస్తోంది. ఇంతలా ఉత్తరాదిన విస్తరించుకుపోతున్న బీజేపీ దక్షిణాదిన మాత్రం అనుకున్నంతగా వికసించలేకపోతోంది. ఇంతకీ బీజేపీ అంటే ఎప్పటికీ ఉత్తరాది పార్టీగానే ఉండిపోతుందా? బీజేపీ దక్షిణాదిన తన ప్రాభవం చూపించుకోలేదా? ఉత్తరాదిన బీజేపీ జైత్రయాత్ర. దక్షిణాదిన మాత్రం నిలదొక్కుకోలేదా? ఏపీలో బీజేపీకి భవిష్యత్తు లేదా? తెలంగాణలో కమలం పరిస్థితి అంతేనా? కర్ణాటకలో సరే, తమిళనాడు పరిస్థితి ఏంటి? కేరళలో బీజేపీ భవిష్యత్తు కష్టమేనా? 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టించగా కనిపించింది. 3 దశాబ్దాల సంకీర్ణ ప్రభుత్వాలకు చరమగీతం పాడుతూ ఏ పార్టీ మద్దతు లేకుండానే మ్యాజిక్ ఫిగర్ కి రీచ్ అయిన పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. 1984లో ఎన్నికల తర్వాత మళ్లీ ఒక జాతీయ పార్టీకి ఈ స్థాయిలో మెజార్టీ రావడం మళ్లీ ఇప్పుడే. అలాంటి బీజేపీ కూడా ఉత్తరాదిన దూసుకెళ్లిందే తప్ప దక్షిణాదిన మాత్రం తన ప్రభావం చూపించలేకపోయింది. ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు 90% ఎంపీ సీట్లతో బీజేపీకి బ్రహ్మరథం పడితే, దక్షిణాదిన తమిళనాడు వంటి రాష్ట్రాలు ఒక్క సీటు కూడా దక్కకుండా చేశాయి. ఇప్పుడు మోడీ పీఠమెక్కి 3 ఏళ్లు దాటింది. మరి ఈ 3 ఏళ్లలో దక్షిణాదిన కమలం ఏ స్థాయిలో వికసించిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టి అధికార పీఠం ఎక్కడానికి బీజేపీ చెయ్యని ప్రయత్నం లేదు. నిజానికి 1984 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రపంచను సృష్టించిన టైంలో కూడా అప్పుడే అడుగుపెట్టిన ఎన్నో పార్టీలలో ఒకటిగా ఉన్న బీజేపీ కూడా 2 స్థానాల్లో నెగ్గుకొచ్చింది. ఉత్తరాదిన గుజరాత్లో 1 స్థానం, దక్షిణాదిన తెలంగాణలో 1 ఎంపీ సీటు దక్కించుకుంది. అలా మొదలైన కమలం ఉత్తరాదిన విస్తరిస్తూ పోయిందే తప్ప దక్షిణాదిన మాత్రం ఇప్పటికీ భాగస్వామ్య పార్టీగానో ప్రతిపక్షంగానో కొన్ని చోట్ల 1-2 సీట్లతోనో పరిమితమై ఉనికి చాటుకుంటూ వచ్చిందే తప్ప ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో తన ప్రభావం చూపించలేదు. ఇంకా చెప్పాలంటే రాక కర్ణాటకలో వచ్చిన అవకాశాన్ని కూడా చేజేతులా వదులుకుంది. కర్ణాటకలో కాషాయం ప్రభావం చేజారి అధికారం కాస్త కాంగ్రెస్ హస్తగతమయ్యాక దక్షిణాదిన బీజేపీకి భవిష్యత్తు లేదన్న విమర్శలు వినిపించాయి. మొత్తానికి మళ్లీ ఏదో ఒకలా నిలదొక్కుని దక్షిణాదిన అసెంబ్లీ పీఠం మీద కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. బీజేపీకి ఉన్నటువంటి పునాది కూడా మొదటి నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లోనే. కారణం ఏంటంటే హిందీ భాష ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి పార్టీగా బీజేపీ కానీ అంతకుముందు భారతీయ జనసంఘ్ కానీ వ్యవహరించింది. కానీ ఆ దక్షిణ భారతదేశానికి వచ్చే వరకు హిందీ ఆధిపత్యాన్ని అలాగే ఆర్యుల ఆధిపత్యాన్ని ప్రశ్నించేటువంటి ఒక ద్రవిడియన్ కల్చరు, ద్రావిడ సంస్కృతి, ద్రావిడ భాషల అస్తిత్వము బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు దక్షిణ భారత రాష్ట్రాలు. మీకు తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే నడిచాయి. అది మీరు కర్ణాటకలో ఇవాళ లింగాయస్తులు మేము హిందూ ధర్మంలో మేము భాగమే కాదు, మమ్మల్ని ఒక వేరొక మతంగానే గుర్తించండి అని కూడా అక్కడ వాదనలు వస్తున్నాయి. అందువల్ల ఈ హిందూ డామినేషన్ అనేది దక్షిణ భారతదేశంలో ఈ ఫార్ములా అనేది ఎప్పుడూ పనిచేయలేదు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీజేపీ అధికారం దక్కించుకున్న రాష్ట్రం కర్ణాటక. నిజానికి 15 ఏళ్లుగా కర్ణాటకలో నిలదొక్కుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. యడ్యూరప్ప నేతృత్వంలో 1999 ఎన్నికల్లో 44 సీట్లు దక్కించుకున్న బీజేపీ ఆపై 2004 ఎన్నికల్లో మరో 35 స్థానాల్లో తన బలాన్ని పెంచుకుని ఏకంగా 79 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. నిజానికి అప్పట్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి దక్కినా కాంగ్రెస్ సంకీర్ణ సూత్రాల ముందు నిలవలేకపోయింది. జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ అది 4 ఏళ్లకే ముక్కలైంది. 2008 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 110 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. మరో 6 స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో తొలిసారిగా కర్ణాటక అధికార పీఠాన్ని అధిష్ఠించింది. ఇక్కడి వరకు యడ్యూరప్ప పొలిటికల్ జర్నీ బాగానే సాగినా అక్కడి నుంచి కాస్త గాడి తప్పింది.
అవినీతి ఆరోపణలతో చేజేతుల చేతికొచ్చిన అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. 1994 నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అధికార పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ అంతర్గత కలహాలు, అవినీతి ఆరోపణలతో ఒక్కసారిగా అధఃపాతాళానికి పడిపోయింది. 2013 ఎన్నికల్లో కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకుని 4వ స్థానానికి పరిమితమైపోయింది. దక్షిణాదిన కాషాయ దళానికి కాస్తో కూస్తో క్యాడరున్న రాష్ట్రం ఒక్క కర్ణాటకే. కానీ ఇక్కడ బీజేపీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కానీ మోడీ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కాస్త మార్పు వచ్చిందనే చెప్పాలి. కింది స్థాయి నుంచి క్యాడర్కు పునరుజ్జీవం ఇవ్వడంతో పాటు రాజకీయంగా కూడా స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేశారు. ఎస్ఎం కృష్ణ వంటి కాంగ్రెస్ సీనియర్లను ఆపరేషన్ ఆకర్ష్తో కమల దళంలో కలిపేసుకున్నారు. 2018లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని అస్త్రశస్త్రాలు రెడీ చేసుకున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరోసారి కర్ణాటకలో కమలం వికసించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. దశాబ్దాలుగా కర్ణాటకలో బీజేపీ కూడగట్టుకున్న మంచి పేరును ఒక్కసారిగా చేజార్చుకుంది. బీజేపీకి అధికారం ఇస్తే ఇలా ఉంటుందా అనేలా యడ్యూరప్ప ప్రభుత్వం అప్పట్లో అపఖ్యాతిని మూటగట్టుకుంది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతకు మించిన ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో పాటు బీజేపీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేలా పావులు కదుపుతోంది. పార్టీలో లీడర్లను బలోపేతం చేయడంతో పాటు కింది స్థాయిలో క్యాడర్ను కూడా రిఫ్రెష్ చేసి వచ్చే ఏడాది ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని దక్కించుకునేలా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది.